యేసు ప్రభు 40 రోజులు ఎక్కడున్నారు? ఆ ప్రదేశం గురించి మీకు తెలుసా? బైబిల్ ప్రకారం యేసు ప్రభు బాప్తిసం పొందిన వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోకి నడిపించింది. అక్కడ ఆయన 40 రోజులు ఉపవాసం ఉండి సాతాను చేసిన శోధనలను దేవుని వాక్యంతో జయించారు. బైబిల్ ఈ ప్రదేశాన్ని కేవలం అరణ్యం అని మాత్రమే చెప్తుంది, కానీ చారిత్రాత్మకంగా ఈ ప్రదేశాన్ని మౌంట్ ఆఫ్ టెంప్టేషన్ అని పిలుస్తారు. ఈ పర్వతం యూదయ అరణ్యంలో ఎరుకో నగరానికి సమీపంలో ఉంది. సముద్ర మట్టానికి సుమారు 1200 అడుగుల ఎత్తులో ఉంది. ఈ కొండ రాళ్లను తొలిచి నిర్మించిన గ్రీక్ ఆర్థోడాక్స్ మొనాస్టరీ ఈ ప్రదేశంలోని ప్రత్యేక ఆకర్షణ. ఈ చర్చ్ లోపల యేసు ప్రభు ప్రార్థన చేస్తూ కూర్చున్నారని విశ్వసించబడే ఒక పవిత్రమైన రాయి మరియు గుహ ఉన్నాయి. క్రీస్తు శకం 326లో రోమా చక్రవర్తి కాన్స్టంటైన్ తల్లి సెయింట్ హెలీనా ఈ ప్రదేశాన్ని పవిత్ర స్థలంగా గుర్తించారు. తర్వాత ఇక్కడ గ్రీక్ ఆర్థోడాక్స్ మొనాస్టరీ నిర్మించబడింది. ఈ రోజుకు కూడా ఈ కొండపైకి వెళ్లేందుకు ప్రపంచంలోనే అత్యంత లోతైన ప్రాంతాల్లో నడిచే కేబుల్ కార్ సౌకర్యం. దీనినే జెరికో కేబుల్ కార్ అంటారు.